ఓం శాంతి 13/11/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంకల్పాలు, సంస్కారాలు, సంబంధాలు, మాటలు మరియు కర్మలలో నవీనతను తీసుకురండి. ఈరోజు క్రొత్త ప్రపంచానికి, క్రొత్త రచనకు రచయిత అయిన తండ్రి తమ క్రొత్త ప్రపంచానికి అధికారులైన పిల్లలను అనగా క్రొత్త రచనను చూస్తున్నారు. క్రొత్త రచన సదా ప్రియంగా అనిపిస్తుంది. ప్రపంచం లెక్కలో పాత యుగంలో క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. కానీ మీరు క్రొత్త రచన యొక్క క్రొత్త యుగమును, క్రొత్త జీవితమును అనుభవం చేస్తున్నారు. అంతా క్రొత్తగా అయిపోయింది. పాతదంతా సమాప్తమై క్రొత్త జన్మ, క్రొత్త జీవితం ప్రారంభమైంది. జన్మ క్రొత్తదైనందున జన్మ ద్వారా జీవితము స్వతహాగా మారుతుంది. జీవితం మారటం అనగా సంకల్పాలు, సంస్కారాలు, సంబంధాలు అన్నీ మారిపోయాయి. మీరు మరజీవ జన్మలో శూద్ర జీవితం నుండి మరణించి అలౌకిక బ్రాహ్మణ జన్మ క్రొత్త జన్మలో ఉన్నారు. అనగా అన్నీ క్రొత్తగా అయిపోయాయి. ధర్మము కొత్తదే, కర్మ కొత్తదే. వారు కేవలం క్రొత్త సంవత్సరం అని అంటారు, కానీ మీ అందరి కొరకు అంతా క్రొత్తగా అయిపోయింది. ఈరోజు అమృత వేళ నుండి క్రొత్త సంవత్సర శుభాకాంక్షలనైతే తెలిపారు, కానీ కేవలం నోటితోనే శుభాకాంక్షలు తెలిపారా, లేక మనస్సు ద్వారా తెలిపారా? నవీన సంకల్పాలు చేశారా? విశేషమైన ఈ 3 విషయాల నవీన సంకల్పాలను చేశారా? సంకల్పాలు, సంస్కారాలు మరియు సంబంధాలు. సంస్కారాలు మరియు సంకల్పాలు క్రొత్తగా అనగా శ్రేష్టంగా అయిపోయాయి. క్రొత్త జన్మ, క్రొత్త జీవితం ఉండి కూడా ఇప్పటి వరకు పాత జన్మ లేక పాత జీవితంలోని సంకల్పాలు, సంస్కారాలు మరియు సంబంధాలు ఇంకా మిగిలిపోలేదు కదా. ఒకవేళ ఈ 3 విషయాలలో ఏ విషయంలోనైనా అంశమాత్రంగానైనా పాతదనం మిగిలి ఉన్నట్లయితే ఈ అంశము క్రొత్త జీవితము, క్రొత్త యుగము, క్రొత్త సంబంధాల, క్రొత్త సంస్కారాల సుఖం లేక సర్వప్రాప్తుల నుండి వంచితులుగా చేసేస్తుంది. చాలామంది పిల్లలు బాప్దాదా ముందు ఇలా తమ మనస్సులోని మాటలను ఆత్మిక సంభాషణలు చెప్తూ ఉంటారు. బయటికి చెప్పరు, బాబాతో మాట్లాడేటప్పుడు చెప్తారు. బయట నుండి ఎవరైనా ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు అందరూ చాలా బాగున్నాము అని అంటారు. ఎందుకంటే బాహర్యాములైన ఆత్మలకు లోపల ఏముందో తెలియదు అని తెలుసు, కానీ తండ్రితో ఆత్మిక సంభాషణ చేయనప్పుడు దాచలేరు. బ్రాహ్మణులుగా అయితే అయిపోయాము, శూద్రతనం నుండి దూరం అయ్యాము, కానీ బ్రాహ్మణ జీవితం యొక్క మహానత, విశేషతలైన సర్వశ్రేష్ఠ ప్రాప్తులు లేక అతీంద్రియ సుఖము, ఫరిస్తా జీవితము, డబల్ లైట్ జీవితాల విశేషమైన అనుభవం ఎంతగా ఉండాలో అంతగా జరగడం లేదు అని తమ మనస్సులోని విషయాలను బాబాతో చెప్తారు. ఈ శ్రేష్ఠ యుగము, శ్రేష్ఠ జీవితాల వర్ణన ఏదైతే ఉందో అటువంటి అనుభవము, అటువంటి స్థితి చాలా కొద్ది సమయమే కలుగుతుంది. దీనికి కారణమేమి? బ్రాహ్మణులుగా అయినా బ్రాహ్మణ జీవిత అధికారం అనుభవం అవ్వడం లేదు. ఎందుకు? రాజు పిల్లలుగా ఉంటూ బికారుల సంస్కారం ఉన్నట్టయితే అడుక్కునే సంస్కారం, వారిని ఏమంటారు? రాకుమారులని అంటారా? ఇక్కడ కూడా క్రొత్త జన్మ, క్రొత్త బ్రాహ్మణ జీవితం లభించాయి. అయినా పాత సంకల్పాలు లేక పాత సంస్కారాలే ప్రత్యక్షం అవుతూ ఉంటే, లేక అవి కర్మలలోకి వస్తూ ఉంటే, లేక సంస్కారాలు ఇమర్జ్ అవుతూ ఉంటే, లేక అవి కర్మలలో కనిపిస్తూ ఉంటే వారిని బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు అని అంటారా? లేక సగం శూద్ర కుమారులు, సగం బ్రహ్మకుమారులు అని అంటారా? సగం తెల్లగా, సగం నల్లగా డ్రామాలో ఒక ఆటను చూపిస్తారు కదా, సంగమ యుగము అని. దీనినైతే భావించడం లేదు కదా. సంగమ యుగము అనగా క్రొత్త యుగము. యుగము క్రొత్తదైతే అన్నీ క్రొత్తవిగానే ఉంటాయి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే స్వరాన్ని బాప్దాదా ఈరోజు అందరి నుండి వింటున్నారు. కార్డులు కూడా పంపిస్తారు, లెటర్స్ కూడా వ్రాస్తారు. కానీ చెప్పడం మరియు చేయడం రెండు ఒక్కటిగా ఉన్నాయా? అభినందనలు తెలిపారు, చాలా బాగా చేశారు. బాప్దాదా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరి నోటి మాటలలో అవినాశీ భవ అనే వరదానం ఉంది. మీ నోటిలో గులాబ్ జామున్ అని మీరు అంటారు మంచి మాటలు వినిపించినప్పుడు. అలా మీ నోటి మాటలలో అవినాశి వరదానాలు ఉండాలి, ఎప్పటికీ శుభప్రదమైనటువంటి మాటలు అని బాప్దాదా అంటారు. ఈ రోజు నుండి కేవలం క్రొత్త అన్న ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా క్రొత్తగా ఉన్నాయా అని పరిశీలించుకోండి, గుర్తుంచుకోండి. ఇదే లెక్కాచారాల పుస్తకం. ఈ రిజిస్టర్ను ఈ రోజు నుండి ప్రారంభించండి. దీపావళి రోజు లెక్కాచారాల పుస్తకాలనేం చేస్తారు, వాటిపై స్వస్తిక్ను దిద్దుతారు కదా. గణేష్ వినాయకుడి చిత్రాన్ని గీస్తారు మరియు 4 యుగాలలో బిందువును తప్పకుండా దిద్దుతారు. అలా ఎందుకు దిద్దుతారు? ఏ కార్యాన్ని ప్రారంభించే సమయంలోనైనా స్వస్తిక్ 4 యుగాలకు గుర్తు, లేక గణేష్ ఆయన మహా అని తప్పకుండా అంటారు. ఇది ఎవరి స్మృతి చిహ్నం, ఎవరి జ్ఞాపకార్థం? స్వస్తిక్ను కూడా గణేష్ అని ఎందుకు అంటారు? స్వస్తికము స్వస్థితిలో, ఆత్మస్థితిలో స్థితులయ్యేందుకు మరియు పూర్తి రచన యొక్క జ్ఞానానికి గుర్తు. వినాయకుడు జ్ఞాన సంపన్నుడు. ఈ ఒక్క స్వస్తిక్ చిత్రంలో పూర్తి జ్ఞానమంతా ఇమిడి ఉంది. నాలెడ్జ్ఫుల్ స్మృతి చిహ్నంగా వినాయకుడిని స్వస్తిక్ను చూపిస్తారు. దీని అర్థం ఏంటి? ఏ కార్యము సఫలం అవ్వాలి అన్నా దానికి ఆధారం నాలెడ్జ్ఫుల్ అనగా వివేకవంతులుగా, జ్ఞానస్వరూపులుగా అవ్వటం. జ్ఞానస్వరూపులుగా, వివేకవంతులుగా అయినట్లయితే ప్రతి కర్మ శ్రేష్టంగా మరియు సఫలంగా అవుతుంది కదా. వారైతే కేవలము కాగితంపై స్మృతి చిహ్నాన్ని దిద్దుతారు, స్వస్తిక్ను. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు స్వయం జ్ఞాన సంపన్నులుగా అయ్యి ప్రతి సంకల్పము చేసినట్లయితే సంకల్పము మరియు సఫలత, విజయం రెండు జతల అనుభవం చేస్తారు. కావున నేటి నుండి ఈ దృఢ సంకల్పం అనే రంగు ద్వారా మీ జీవితం అనే పుస్తకంపై ప్రతి సంకల్పము, ప్రతి సంస్కారము, ప్రతి మాట క్రొత్తగా ఉండాలి. అవుతుంది అని కూడా కాదు, అవ్వాల్సిందే, జరగాల్సిందే, అలా ఉండి తీరాల్సిందే. స్వస్థితులు, ఆత్మస్థితిలో స్థితులై ఈ శ్రీ గణేష్ను అనగా ప్రారంభం చేయండి. స్వయం శ్రీ గణేష్ అయ్యి మీరు ప్రారంభించండి, విఘ్నముక్తులై, నాలెడ్జ్ఫుల్ అయి. ఇదైతే జరుగుతూనే ఉంటుందిలే, ఇది మామూలేలే అని ఆలోచించకండి. సంకల్పాలను ఎన్నోసార్లు చేస్తూ ఉంటారు, కానీ సంకల్పాలు దృఢంగా ఉండాలి. ఎలాగైతే ఫౌండేషన్ పునాదిలో సిమెంటు మొదలైన వాటిని పక్కాగా దృఢంగా చేస్తారో అలా దృఢ సంకల్పం చేయాలి. ఇసుకతో ఫౌండేషన్ వేసినట్లయితే అది ఎంతకాలం కొనసాగుతుంది? కావున ఏ సమయంలో అయితే సంకల్పాలు చేస్తారో ఆ సమయంలో చేసి చూస్తాము, ఎంత వీలైతే అంత చేస్తాము, ఇతరులు కూడా ఇలాగే చేస్తున్నారు కదా అని అంటారు. ఈ విధమైన ఇసుకను కలిపేస్తారు. అందువలన మీ పునాది పక్కాగా ఉండదు. ఇతరులను చూడడం సులభం అనిపిస్తుంది, తమను తాము చూసుకోవడం శ్రమ అనిపిస్తుంది. ఒకవేళ ఇతరులను చూడాలి అనుకుంటే, ఆ అలవాటుకు వశమై ఉంటే బ్రహ్మబాబాను చూడండి, అతను కూడా వేరే వారే కదా. అందువలన బాప్దాదా దీపావళి లెక్కాచారాన్ని చూశారు. లెక్కాచారంలో విశేష కారణం బ్రాహ్మణులుగా అయినా బ్రాహ్మణ జీవిత అనుభూతి కలగకపోవడం, ఎంత కలగాలో అంత జరగకపోవడం. ఇందుకు విశేష కారణం పరదృష్టి, పరచింతన, పరుల వద్దకు వెళ్ళడం, పరిస్థితుల వర్ణన మరియు మననంలో ఎక్కువగా ఉంటారు ఈ విషయాలలో. అందువలన స్వదర్శనం చక్రధారులుగా మిమ్మల్ని చూసుకోవాలి, మీ జన్మలన్నీ చూసుకోవాలి.
ఇది స్వదర్శన చక్రధారిగా కావటం. స్వ ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ ఆత్మను గురించి, మీ ఆత్మ జ్ఞానం గురించి, మీ ఆత్మ ఉన్నతి గురించి స్వద్వారా అంటే పర అనేది ఇంకా ఉండదు, సమాప్తం అయిపోతుంది. ఎలాగైతే అందరూ కలిసి ఈరోజు క్రొత్త సంవత్సరం సందర్భంగా అభినందనలు తెలిపారో, అలా ప్రతిరోజు క్రొత్త రోజు, క్రొత్త జీవితం, క్రొత్త సంకల్పం, క్రొత్త సంస్కారాలను స్వతహాగానే అనుభవం చేసుకుంటారు. మనస్సు ద్వారా ప్రతి ఘడియ తండ్రి పట్ల, బ్రాహ్మణ పరివారం పట్ల అభినందనలతో కూడుకున్న శుభ ఉత్సాహం స్వతహాగానే ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందరి దృష్టిలో అభినందనలు, శుభాకాంక్షలు, గ్రీటింగుల అల ఉంటుంది. కావున ఈ విధంగా ఈనాటి అభినందన ఫలాలను అవినాశిగా అంటే ఎప్పటికీ ఇలాగే చేసుకోండి. అర్థమైందా? మనుషులైతే వ్యాపారస్తులు క్రొత్త పుస్తకాలను ఉంచుతారు. తండ్రి లెక్కాచారాలు చూశారు. సర్వస్వము లభిస్తూ కూడా అసంపూర్ణంగా ఎందుకు తీసుకుంటూ ఉన్నారు అని బాప్దాదాకు పిల్లల పైన దయ కలుగుతుంది. బ్రహ్మకుమారిలు, కుమారులు అన్న క్రొత్త పేరు ఉంది, కానీ పని మిక్స్గా ఉంది. దాత పిల్లలు, విధాత పిల్లలు, వరదాత పిల్లలు. మరి క్రొత్త సంవత్సరంలో ఏం గుర్తుంచుకుంటారు? అన్నీ క్రొత్తగా చెయ్యాలి అనగా బ్రాహ్మణ జీవిత మర్యాదలలో అన్నీ క్రొత్తవే. క్రొత్తదనము అంటే ఎటువంటి కల్తీ చేయకుండా ఉండడం. చాలా చతురులుగా కూడా అయిపోయారు, తెలివిగా. తండ్రిని కూడా చదివిస్తారు చాలామంది పిల్లలు. క్రొత్తవి చెయ్యాలి అని బాబా చెప్పారు కదా, కావున మేము ఈ క్రొత్తవి చేస్తున్నాము అంటారు. దేహాభిమానంతో చేసేవన్నింటినీ బాబా లిస్టులోకి వేసేస్తారు. కానీ క్రొత్తవి కూడా బ్రాహ్మణ జీవితంలోని మర్యాదల అనుసారంగా క్రొత్తగా ఉండాలి. బ్రాహ్మణ జీవితము మరియు బ్రాహ్మణ జన్మ ద్వారా బాప్దాదా మర్యాదల రేఖని చేశారు. క్రొత్త సంవత్సరం ఎలా జరుపుకోవాలో అర్థమైందా? 18వ అధ్యాయము ప్రారంభమవుతోంది అని వినిపించారు కదా. గోల్డెన్ జూబ్లీ స్వర్ణిమ జయంతి కంటే ముందు విశ్వవిద్యాలయం యొక్క స్వర్ణిమ జయంతి ఉంది. కేవలం 50 సంవత్సరాలు నిండిన వారి స్వర్ణ జయంతి అని భావించకండి. ఇది ఈశ్వర్య కార్యానికి గోల్డెన్ జూబ్లీ. స్థాపనా కార్యంలో సహయోగులు ఎవరైతే ఉన్నారో, సహాయం చేసిన వారు 2 సంవత్సరాల వారైనా లేక 50 సంవత్సరాల వారైనా అందరూ స్వయాన్ని బ్రహ్మకుమారులుగానే పిలుచుకుంటారు. లేక ఇంకేమైనా పేరు ఉందా? కావున ఇది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల రచనకు స్వర్ణ జయంతి. ఇందులో బ్రహ్మకుమారులు, కుమారీలు ఉన్నారు. గోల్డెన్ జూబ్లీ వరకు స్వయంలో స్వర్ణిమ యుగము అనగా సతో ప్రధాన సంకల్పాలను, సంస్కారాలను ఉత్పన్నం చేసుకోవాలి. ఇటువంటి గోల్డెన్ జూబ్లీని జరుపుకోవాలి. ఇది కేవలం నిమిత్త మాత్రంగా ఆచార రూపంలో జరుపుకుంటారు. కానీ వాస్తవికమైన గోల్డెన్ జూబ్లీ అంటే స్వర్ణిమ యుగం వారిగా అయ్యే జూబ్లీ. కార్యము సఫలం అవ్వటం అనగా కార్యార్థము నిమిత్తంగా ఉన్న ఆత్మలు సఫలతా స్వరూపులుగా అవ్వాలి. ఇప్పుడు కూడా సమయం ఉంది. ఈ 3 మాసాలలో ప్రపంచమనే స్టేజ్పై అతీతమైన గోల్డెన్ జూబ్లీని జరిపి చూపించండి. ప్రపంచంలోని వారు గౌరవిస్తారు. ఇక్కడ సమాన స్థితిని ప్రత్యక్షం చేయాలి. గౌరవం ఇచ్చేందుకు ఏం చేసినా అదంతా నిమిత్త మాత్రమే. వాస్తవికతను ప్రపంచం ముందు చూపించాలి. మనమంతా ఒక్కటే, ఒక్కరికి చెందిన వారము, ఏకర స్థితి ఒకే విధంగా ఉండేవారము, ఒకరి లగ్నంలో మగ్నమై ఉండి ఒక్క తండ్రి పేరును ప్రత్యక్షం చేసేవారము. ఈ అతీతమైన మరియు ప్రియమైన స్వర్ణిమ స్థితి అనే జెండాను ఎగరేయండి. స్వర్ణిమ ప్రపంచ దృశ్యాలు మీ కళ్ళ ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఇటువంటి స్వర్ణిమ జయంతిని జరుపుకోవాలి. మంచిది. ఇటువంటి సదా అవినాశి అభినందనలకు పాత్రులైన తమ శ్రేష్టమైన పిల్లలకు తమ ప్రతి సంకల్పము, కర్మల ద్వారా క్రొత్త సంస్కారాల సాక్షాత్కారం చేయించే పిల్లలకు
తమ స్వర్ణిమ స్థితి ద్వారా స్వర్ణిమ ప్రపంచం ఇక వచ్చేస్తోంది అనే శుభ ఆశా దీపాలను విశ్వంలోని ఆత్మలలో వెలిగింపజేసే సదా ప్రకాశిస్తున్న నక్షత్రాలకు సఫలతా దీపాలను దృఢ సంకల్పము ద్వారా క్రొత్త జీవితాన్ని దర్శనం చేయించే దర్శనీయ మూర్తులైన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు, అవినాశి అభినందనలు మరియు అవినాశి వరదానాల సహితంగా నమస్తే. పాదయాత్ర మరియు సైకిల్ యాత్ర చేసిన వారితో అవ్యక్త బాప్దాదా మిలనం అంటే కలయిక. యాత్ర ద్వారా సేవనైతే అందరూ చేశారు. ఏ సేవ అయితే చేశారో ఆ సేవకు ప్రత్యక్ష ఫలాన్ని కూడా అనుభవం చేశారు. సేవలో విశేషమైన సంతోషాన్ని అనుభవం చేశారు కదా. పాదయాత్రనైతే చేశారు. అందరూ మిమ్ములను పాదయాత్రికుల రూపంలో చూశారు. ఇప్పుడు ఆత్మిక యాత్రికుల రూపంలో చూడాలి. సేవా రూపంలో అయితే చూశారు, కానీ ఇప్పుడు ఇంతటి అతీతమైన యాత్రను చేయించే అలౌకిక యాత్రికులు అని అనుభవం కావాలి. ఎలాగైతే ఈ సేవలో లగన్ ద్వారా సఫలత పొందారో అలాగే ఇప్పుడు ఆత్మిక యాత్రలో కూడా సఫలం కావాలి. శ్రమ చేస్తారు, చాలా మంచి సేవ చేస్తారు, చాలా బాగా వినిపిస్తారు, వీరి జీవితం చాలా బాగుంది అని అనడమైతే జరిగింది మిమ్మల్ని గూర్చి. కానీ ఇప్పుడు ఇక జీవితాన్ని తయారు చేసుకోవడంలో వారు లగ్నం కావాలి. ఈ జీవితం కాకుండా అసలు ఇక ఏ జీవితము లేదు అని అనుభవం కావాలి. కావున ఆత్మిక యాత్ర లక్ష్యం ఉంచుకొని ఆత్మిక యాత్రను అనుభవం చేయించండి. ఏం చేయాలో అర్థమైందా? నడుస్తూ తిరుగుతూ వీరు సాధారణమైన వారు కారు, వీరు ఆత్మిక యాత్రికులు అనే విధంగా చూడాలి మిమ్మల్ని. అందుకేం చేయాలి? స్వయం మీరు యాత్రలో ఉంటూ ఇతరులకు కూడా యాత్రను, తండ్రి దగ్గరకు ఆత్మిక యాత్రను బుద్ధి ద్వారా అనుభవం చేయించాలి. పాదయాత్రను అనుభవం చేయించారు, ఇప్పుడు ఇక ఫరిస్తా స్థితిని అనుభవం చేయించండి. వీరు భూమిపైన నివసించేవారు కాదు, వీరు ఎవరో ఫరిస్తాలు, వీరి పాదాలు ఈ ధరణిపై ఉండవు అని అనుభవం చేయాలి. రోజు రోజుకు ఎగిరే కళ ద్వారా ఇతరులను ఎగిరించండి. ఇప్పుడు ఎగిరించే సమయం, నడిపించే సమయం కాదు. నడవడంలో సమయం పడుతుంది, ఎగరడంలో సమయం పట్టదు. అంటే అంత స్పీడ్గా, అంత వేగంగా పురుషార్థం చేయాలి. మీ ఎగిరే కళ ద్వారా ఇతరులను కూడా ఎగిరించండి. అర్థమైందా? ఇటువంటి స్థితి ద్వారా, స్మృతి ద్వారా అందరినీ సంపన్నంగా చేస్తూ ఉండండి. మాకు ఏదో లభించింది, మేము నిండుగా అయిపోయాము అని వారు భావించాలి. మీ నుండి విన్నవారు ఖాళీగా ఉండేవారము, కానీ ఇప్పుడు నిండుగా అయిపోయాము అని వారు భావించాలి. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ క్షణంలో బలిహారవుతారు. మీకు ప్రాప్తి లభించింది కనుకనే వదిలిపెట్టారు కదా. అన్నీ నచ్చాయి, అనుభవం చేస్తున్నారు కనుకనే వదిలేశారు. ఏదో అలా వదిలేయలేదు. అలాగే ఇతరులకు కూడా ప్రాప్తిని అనుభవం చేయించండి. అర్థమైందా? మిగిలినదంతా బాగుంది. సేవలో ఏ రోజులనైతే గడిపారో అది స్వయాన్ని, ఇతరులను కూడా శ్రేష్టంగా తయారు చేశాయి. ఉత్సాహ ఉల్లాసాలు బాగున్నాయి. ఆత్మిక యాత్ర సదా ఉన్నట్లయితే సఫలత కూడా సదా ఉంటుంది. పాదయాత్రను పూర్తి చేయడంతో సేవ పూర్తి అయిపోయింది అని కాదు, మళ్ళీ ఎలా ఉన్నారో అలా అయిపోవడము కాదు. సేవా క్షేత్రంలో సేవ లేకుండా బ్రాహ్మణులు ఉండలేరు. కేవలం సేవ పాత్ర మారింది. సేవ అయితే చివరి వరకు చేయాలి. మీరు ఇటువంటి సేవాదారులే కదా, లేక 3 నెలలు 2 నెలల సేవాదారుల? సదాకాలిక సేవాదారులకు సదా ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి. మంచిది. డ్రామాలో ఏదైతే సేవ చేసే పాత్ర లభిస్తుందో అందులో విశేషత నిండి ఉంది. ధైర్యంగా సహాయాన్ని అనుభవం చేశారు. మంచిది. స్వయం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే శ్రేష్ట సంకల్పం మిగిలి ఉంది.
ఎందుకంటే తండ్రిని ప్రత్యక్షం చేసినప్పుడే పాత ప్రపంచం సమాప్తం అవుతుంది. అందరూ తండ్రిని గుర్తించినప్పుడు మీ రాజ్యం వస్తుంది. తండ్రిని ప్రత్యక్షం చేయడం అనగా మీ రాజ్యాన్ని తీసుకురావటం. మీ రాజ్యాన్ని తీసుకురావాలి అనే ఉత్సాహ ఉల్లాసాలు సదా ఉంటాయి కదా. ఎలాగైతే విశేష ప్రోగ్రాంలో ఉత్సాహ ఉల్లాసాలు ఉంటాయో అలా సదా ఈ సంకల్పం గురించిన ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి. అర్థమైందా? పార్టీలతో వినడమైతే ఎంతో విన్నారు. ఇప్పుడు ఆ విన్న విషయాలను ఇముడ్చుకోవాలి లోపల. ఎందుకంటే ఎంతగా ఇముడ్చుకుంటారో మీలో అంత తండ్రి సమానం శక్తిశాలిగా అవుతారు. మీరు మాస్టర్లు కదా. అయితే తండ్రి ఎలాగైతే సర్వశక్తివంతులు అలా మీరందరూ కూడా మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సర్వశక్తులను ఇముడ్చుకునేవారు. తండ్రి సమానంగా అయ్యేవారు. తండ్రి మరియు పిల్లలలో జీవితం ఆధారంగా తేడా కనిపించరాదు. ఎలాగైతే బ్రహ్మబాబా జీవితాన్ని చూసినట్టయితే బ్రహ్మబాబా మరియు పిల్లలు సమానంగా కనిపించారు. సాకారంలో బ్రహ్మబాబా కర్మలు చేసి చూపించేందుకు నిమిత్తంగా అయ్యారు కదా. అలా సమానంగా అవ్వడము అనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వటం. మరి సర్వశక్తులు ఉన్నాయా? ధారణనైతే చేశారు కానీ శాతంగా చేశారు. ఎంత ఉండాలో అంత లేదు. సంపన్నంగా లేరు. సంపన్నంగా అయితే అవ్వాలి కదా. కావున శాతాన్ని పెంచండి. శక్తులను సమయానికి కార్యంలో ఉపయోగించాలి. దీని ఆధారంగానే నెంబర్ లభిస్తుంది. ఒకవేళ సమయానికి కార్యంలో వినియోగించకుంటే ఏమంటారు? ఉన్నా కూడా లేనట్లే అని అంటారు. ఎందుకంటే అవి సమయానికి ఉపయోగపడలేదు. కావున సమయానుసారంగా ఏ శక్తి అవసరమో ఆ శక్తిని కార్యంలో వినియోగించగలమా అని పరిశీలించుకోండి. కావున తండ్రి సమానం, మాస్టర్ సర్వశక్తివంతులుగా ప్రత్యక్ష రూపంలో విశ్వం ముందు కనిపించాలి. అప్పుడే సర్వశక్తివంతులు ప్రత్యక్షమయ్యారు అని విశ్వం అంగీకరిస్తుంది. ఇదే లక్ష్యం ఉంది కదా. గోల్డెన్ జూబ్లీ వరకు నెంబర్ ఎవరు తీసుకుంటారో చూస్తాము. ఓం శాంతి.